సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట, రేవతి అనే మహిళ మృతి కేసులో అరెస్టైన సినీ నటుడు అల్లు అర్జున్. ఈ ఉదయం 6:45కి చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత తమ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్లారు. అక్కడ దాదాపు 2 గంటలు ఉన్నాయి. ఉదయం 8:30కి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను కలిసి ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే. అందరికీ నమస్కారం. ముందుగా దేశం మొత్తానికి ధన్యవాదాలు. మీ ప్రేమ, సపోర్టును నాకు అందించారు. నా ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. నేను చట్టాన్ని గౌరవిస్తాను. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. పోలీసుల దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తాను అని అన్నారు. బాధిత కుటుంబం గురించి. బాధిత రేవతి కుటుంబానికి నా సానుభూతి చెబుతున్నాను. జరిగిన దానికి సారీ చెబుతున్నాను. ఇది నిజంగా దురదృష్టకర ఘటన. ఆ కుటుంబం సినిమా చూడటానికి వచ్చినప్పుడు ఇలా అవ్వడం చాలా బాధాకరం. బాధిత కుటుంబానికి ఈ సమయం చాలా కష్టమైనది. ఇది అనుకోకుండా జరిగింది. బాధిత ఫ్యామిలీకి చేయగలిగినంత సాయం చేస్తాను అని అల్లు అర్జున్ అన్నారు. తన తండ్రి గురించి. మీరు అరెస్టైనప్పుడు మీ తండ్రిగారికి ధైర్యం చెప్పారు అని మీడియా అనగానే, అవును, ఇది మా కుటుంబానికి ఛాలెంజింగ్ టైం. అలాంటి సమయంలో మా కుటుంబానికి మీరంతా సపోర్టుగా ఉన్నందుకు థాంక్యూ అని అల్లు అర్జున్ అన్నారు. కేసు గురించి. చట్టంపై నమ్మకం ఉంది. ఈ కేసు గురించి నేను ఏదీ మాట్లాడదలుచుకోలేదు. అది ఇప్పుడు సరైనది కాదు. కానీ దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తాను. లీగల్ అంశంపై నేను ఏదీ మాట్లాడను అంటూ. ఈ కేసు కోర్టు పరిధిలో ఉండటం వల్ల దీని గురించి మాట్లాడేందుకు అల్లు అర్జున్ ఇష్టపడలేదు. ఫ్యాన్స్ గురించి. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. చట్టాన్ని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మీ ప్రేమతోనే ఇక్కడ ఉన్నాను. ముఖ్యంగా నా ఫాన్స్కి థాంక్యూ. నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే కారణం వాళ్లే. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు అని అల్లు అర్జున్ అన్నారు. ఇలా అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా మాట్లాడారు. హుందాగా మాట్లాడారు. కేసు జోలికి వెళ్లకుండా రూల్స్ పాటించారు. ఆయన మాట్లాడిన తీరుపై నెటిజన్లు పాజిటివ్గా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్పై కుట్ర జరుగుతోందా? ప్లాన్ ప్రకారం జైల్లో ఉంచారా? నటుడు అల్లు అర్జున్కి శుక్రవారం తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన చంచల్గూడ పోలీసులు ఆయన్ని రాత్రే విడుదల చేయకుండా రాత్రంతా జైల్లో ఉంచి ఉదయం రిలీజ్ చేయడంపై కలకలం రేగుతోంది. దీని వెనక కుట్ర ఉంది అని ఆయన తరపు లాయర్ చెబుతున్నారు. కోర్టు కాపీ రాగానే వెంటనే అల్లు అర్జున్ని రిలీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించగా చంచల్గూడ పోలీసు అధికారులు మాత్రం విడుదల చేయకుండా రాత్రంతా జైలులో కావాలనే ఉంచారని ఆయన అంటున్నారు. దీనిపై చట్టపరంగా తేల్చుకుంటామని తెలిపారు. జైలు అధికారులు రూల్స్ పాటించలేదని ఆయన అన్నారు. జైలు అధికారుల వెర్షన్. చంచల్గూడ జైలు అధికారుల వెర్షన్ మరోలా ఉంది. రాత్రి 10 తర్వాత తమకు కోర్టు కాపీ అందిందని, అయితే 10 గంటల లోపు కాపీ వచ్చి ఉంటే రిలీజ్ చేసేవాళ్లమని, 10 తర్వాత రావడం వల్లే శనివారం ఉదయం 6:45కి ఆయన్ని రిలీజ్ చేశామని తెలిపారు. రాత్రి ఆన్లైన్లో కూడా కోర్టు తీర్పు కాపీ 10:30కు అప్లోడ్ అయ్యిందని, అదే ముందే అప్లోడ్ అయి ఉంటే అలాగైనా వెంటనే రిలీజ్ చేసేవాళ్లం అని జైలు అధికారులు చెబుతున్నారు. కుట్ర జరుగుతోందా? అల్లు అర్జున్ను జైల్లో ఉంచాలనే కుట్రతోనే పోలీసులు కావాలనే శుక్రవారం నాడు ఆయన్ని అరెస్టు చేశారని, తద్వారా శనివారం, ఆదివారం కోర్టులు ఉండవనే ఉద్దేశంతో 2 రోజులు జైల్లోనే ఉంచొచ్చు అనే ఉద్దేశంతో అలా అరెస్టు చేశారని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. కాని హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో పోలీసులు ప్లాన్ మార్చుకుని కనీసం ఒక రాత్రంతా అయినా జైల్లో ఉంచాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా వ్యవహరించారనే వాదన వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో వాదనను పోలీసులు తప్పుపడుతున్నారు. తాము కొన్ని ప్రొసీడింగ్స్ ప్రకారం వెళ్తామని, అంతే తప్ప ఎవర్నీ కావాలని జైల్లో ఉంచే ఉద్దేశం తమకు లేదని అంటున్నారు. మరి అల్లు అర్జున్ తరపు లాయర్ దీనిపై మరో పిటిషన్ వేస్తారా? లేక దీన్ని ఇక్కడితో వదిలేసి అల్లు అర్జున్ను ఈ కేసు నుంచి బయటపడేసే పనిపై పూర్తి కాన్సంట్రేషన్ చేస్తారా అనేది తేలాల్సిన అంశం. ఆయన మాత్రం ఈ విషయంపై కూడా తేల్చుకుంటాం అనే అన్నారు. కావాలని చేసిందే చిన్ని కృష్ణ. అల్లు అర్జున్ అంటే నాకు పంచ ప్రాణాలు. ఆయనకు మరకలు అంటించే ఎవరైనా నాశనం అయిపోతారు. ఆయన కోసం నిన్న మధ్యాహ్నం నుంచి నేను అన్నం కూడా తినలేదు. ఆయన వెనక చిరంజీవి అనే మహా ఫ్యామిలీ ఉంది. ఇది కావాలని చేసినదే. కుట్రపూరితంగా జైల్లో పెట్టారు అని రచయిత చిన్ని కృష్ణ అన్నారు. కుట్ర వెనక ఉన్నదెవరు? అల్లు అర్జున్ని జైల్లో ఉంచడం అనేది కుట్రే అయితే ఆ కుట్రకు ప్లాన్ చేసింది ఎవరు అనేది తేలాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ అరెస్టును సమర్థించారు కాబట్టి దీని వెనక ఆయన ఉన్నారని, సీఎం రేవంత్ వెనక ఏపీలో సీఎం చంద్రబాబు ఉన్నారనే వాదన వినిపిస్తోంది. అయితే అల్లు అర్జున్ని ఇబ్బంది పెట్టాలి అనుకుని ఉంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పుష్ప 2 సినిమా టికెట్ల ధరలు పెంచడానికి ఒప్పుకునేవా అనే ప్రశ్న వస్తోంది. చెడు ఆలోచన లేదు కాబట్టే రెండు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని ఇప్పుడు అరెస్టు కాగానే ప్రభుత్వాలపై విమర్శలు చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది. పోలీసులు అంతా ప్రొసీడింగ్ ప్రకారమే చేస్తున్నారని కొందరు అంటున్నారు. చనిపోయిన మహిళ రేవతి ఆస్పత్రిలో ఉన్న ఆమె కొడుకు గురించి ఆలోచించకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ రాత్రంతా జైల్లో ఉన్న అంశం ఇప్పుడు కలకలం రేపుతోంది. అల్లు అర్జున్ చేసిన తప్పు అదే. అక్కడే బుక్కయ్యారు. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు కాగానే మీడియా, సోషల్ మీడియాలో రెండు రకాల వాదనలు వినిపించాయి. అరెస్టు అన్యాయం అనేది ఒక వాదన అయితే, అరెస్టు కరెక్టే అనేది మరో వాదన. ఇదే అంశంపై మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఈ కేసులో కీలక అంశాలుగా ఉన్నాయి. చెప్పాలంటే ఆయన్ని అరెస్టు చేయడానికి ఆ అంశాలే అసలు కారణంగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 4న ఏమైంది? డిసెంబర్ 4న అల్లు అర్జున్ తన దారిన తాను కారులో వచ్చి సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్ అలా చేయకుండా కారులో వచ్చి థియేటర్ దగ్గర కారు టాప్ నుంచి పైకి లేచి అభిమానులకు నమస్కారం పెట్టి అభివాదం చేసి ఇలా కాసేపు హడావుడి చేయడం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదే సమస్య. కారులో రావడం తప్పేమీ కాదు. కాని టాప్ నుంచి లేచి అభివాదం చేయడం అనేది చట్ట విరుద్ధం. అలా చేయడానికి అల్లు అర్జున్ ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోలేదని సమాచారం. ఎందుకంటే ఇది స్టంట్స్ కిందకు వస్తుంది. ఇలాంటి వేయడానికి చట్టం అనుమతించదు. కాని అల్లు అర్జున్ ఇలా చట్ట విరుద్ధంగా చేయడం వల్ల అభిమానులు థియేటర్ దగ్గర భారీ సంఖ్యలో గుమికూడటం, వారంతా అల్లు అర్జున్ దగ్గరకు ఒక్కసారిగా వచ్చేందుకు ప్రయత్నించడం, అదే సమయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అభిమానులను వెనక్కి నెట్టేయడంతో తొక్కిసలాట జరిగింది అనేది ఒక కోణం. ఇదే ఆయన్ని పోలీసులు అరెస్టు చేయడానికి కారణం అనే వాదన వినిపిస్తోంది. అనుమతి ఉందా? అల్లు అర్జున్ ఓపెన్ టాప్లో లేచి అభివాదం చేయడానికి పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా అనేది తేలాల్సి ఉంది. పర్మిషన్ తీసుకోకపోయి ఉంటే మాత్రం అది ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అవుతుంది. అయితే ఆ నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం అవ్వడం ఇక్కడ కీలక అంశం. ఆయన్ని సమర్థించేవారు ఆయన తప్పేమీ లేదు అనవచ్చు, వ్యతిరేకించేవారు తప్పు ఉంది అనవచ్చు. ఎవరి ఉద్దేశాలు వారు చెప్పుకోవడం సహజం. అయితే న్యాయపరమైన అంశాలపై అల్టిమేట్గా కోర్టు ఏం తేల్చింది అనేది కీలకం. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పాయింట్నే కోర్టు సీరియస్గా తీసుకుంటే ఈ కేసులో అల్లు అర్జున్ది కూడా తప్పు ఉంది అని కోర్టు భావించే అవకాశం ఉంటుంది. రిలీజ్ తర్వాత ఏమవుతుంది? అల్లు అర్జున్ ముందున్న ఆప్షన్స్ ఏంటి?
సినీ నటుడు అల్లు అర్జున్ కి తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడం అనేది ఆయనకు చాలా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. తద్వారా ఆయన ఇవాళ రిలీజ్ అవ్వడమే కాదు, ఇక ఈ కేసు నుంచి బయటపడేందుకు ఉన్న ఆప్షన్స్ ఎంచుకోవడానికి ప్రయత్నించడానికి వీలవుతుంది. ఈ కేసును గమనిస్తే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు ఆస్పత్రి పాలయ్యాడు. అయితే ఇందులో అల్లు అర్జున్ కి సంబంధం ఉందా అనేది తేలాల్సిన అంశం. ఆయన అభిమానులేమో సంబంధం లేదు అంటారు, ఆయన ప్రత్యర్థులేమో సంబంధం ఉంది అంటారు. ఎవరి వాదన వారికి ఉండొచ్చు. అల్టిమేట్ గా సంబంధం ఉందా లేదా అనేది తేల్చాల్సింది కోర్టు. తీర్పు ఇచ్చేది కోర్టు. కాబట్టి మనం అల్లు అర్జున్ ముందున్న న్యాయపరమైన ఆప్షన్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది పరిశీలిస్తే లోని 2 సెక్షన్లు 105, 118 కింద ఈ కేసు నమోదైంది. ఇవి నిర్లక్ష్యం, ప్రజారక్షణ అంశాలకు సంబంధించినవి. కాబట్టి ఈ కేసులో అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రేవతి అనే మహిళ చనిపోయింది అని కోర్టు భావిస్తే ఆయనకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ తొక్కిసలాట జరిగినప్పటికీ ఆమె మృతితో అల్లు అర్జున్ కి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కాని ఎలాంటి సంబంధమూ లేదు అని కోర్టు భావిస్తే ఆయన నిర్దోషిగా రిలీజ్ అవుతారు. ఎవరిది బాధ్యత? ఈ కేసులో తొక్కిసలాట జరగడానికి కారణం అల్లు అర్జున్ అని పోలీసులు నిరూపించాల్సి ఉంటుంది. అలా నిరూపించలేకపోతే అల్లు అర్జున్ నిర్దోషిగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు, ఈ తొక్కిసలాటకు ఒక్క అల్లు అర్జున్ మాత్రమే కారణం కాదు అని ఆయన తరపు లాయర్లు వాదించగలిగితే, అందుకు ఆధారాలు చూపిస్తే అప్పుడు ఈ కేసులో అల్లు అర్జున్ కి కొంత రిలీఫ్ లభిస్తుంది. తొక్కిసలాట ఘటనకు పూర్తిగా నిర్వాహకులదే బాధ్యత అని నిరూపిస్తే అల్లు అర్జున్ నిర్దోషిగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బెయిల్ లభించే ఛాన్స్. 4 వారాల తర్వాత అల్లు అర్జున్ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉన్నా ఈలోగా హైకోర్టులో ఆయన బెయిల్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని అల్లు అర్జున్ తరపు లాయర్లు హైకోర్టులో బలంగా వాదనలు వినిపించగలిగితే కోర్టు ఆయనకు సాధారణ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ జైల్లో కాకుండా 4 వారాలు బయటే ఉంటారు కాబట్టి ఆయన బెయిల్ పొందేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించేందుకు వీలవుతుంది. బాధితుల వాదన కీలకం. ఏ కేసులో నైనా సాక్ష్యాలు, ఆధారాలు కీలకం. ఈ కేసులో కూడా ఇవి కీలకం కానున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఎవిడెన్స్ గా మారనుంది. అలాగే బాధితుల స్టేట్మెంట్లు కీలకం కానున్నాయి. ఒకవేళ బాధితురాలు రేవతి భర్త ఈ కేసులో అల్లు అర్జున్ తప్పేమీ లేదని, కేసును వెనక్కి తీసుకుంటానని అంటే అప్పుడు ఈ కేసు నుంచి ఆయన బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగని పూర్తిగా ఆయన స్టేట్మెంట్ ఆధారంగానే కోర్టు తీర్పు ఉంటుందని అనుకోలేం. కాకపోతే కోర్టు బయట జరిగే సెటిల్మెంట్ల వల్ల శిక్ష తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిర్వాహకుల బాధ్యత. తొక్కిసలాట జరగకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. నిర్వాహకులకు కొంత బాధ్యత ఉంటుంది. అలాగే పోలీసులకు ఉంటుంది. అయితే అల్లు అర్జున్ వస్తున్నట్లు తమకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు అంటున్నారు. దీనిలో స్పష్టత కావాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ టీం సమాచారం ఇవ్వలేదా లేక థియేటర్ నిర్వాహకులు సమాచారం ఇవ్వలేదా అనేదాన్ని కోర్టు పరిశీలిస్తుంది. చివరకు ఏం జరుగుతుంది? కోర్టు ఏం తీర్పు ఇస్తుందో మనం ముందే చెప్పుకోవడం కరెక్టు కాదు. అది కోర్టుకే వదిలేద్దాం. కాని 3 రకాల అంచనాలు ఉన్నాయి. రిలీఫ్. ఈ కేసుతో అల్లు అర్జున్ కి సంబంధం లేదు అని తేలితే ఆయన నిర్దోషిగా విడుదల అవుతారు. తక్కువ శిక్ష. రేవతి మృతి ఘటనలో అల్లు అర్జున్ కి కూడా బాధ్యత ఉంది అని కోర్టు భావిస్తే స్వల్ప శిక్ష విధించే అవకాశం ఉంటుంది. సుదీర్ఘ విచారణ. చాలా కేసులు ఎటూ తేలకుండా ఏళ్ల తరబడి విచారణలోనే ఉంటాయి. ఈ కేసులో కూడా అలా జరిగే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సమయంలో 90 రోజుల తర్వాత అల్లు అర్జున్ బెయిల్పై విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
మొత్తంగా అల్లు అర్జున తరపు లీగల్ టీం ఈ కేసులో ఎలాంటి వాదనలు వినిపిస్తుంది అనే దాన్ని బట్టి ఆయన విషయంలో కోర్టు ఇచ్చే తీర్పు ఆధారపడి ఉండగలదని నిపుణులు చెబుతున్నారు.